ఆమె మంచిది దేవుని బిడ్డలారా. చక్కని సాక్ష్యాలు చెప్పారు. అది పాట ఎందుకంటే ఇంకా రేపు మంగళవారం కదా అందరూ అక్కడ పాడేద్దాం. నీ ఆకర్ష లేకపోతే ఎందుకంటే పాడలేదు, నేను ఆకర్ష కదా పాడేద్దాం. క్రీస్తు జన్మించెను క్రీస్తు జన్మించే లోకాన అందరికీ క్రీస్తు ఉదయించే హృదయాన కొందరికి అందరికీ క్రీస్తు జన్మించాడు. లోకానందరికీ క్రీస్తు ఎంతమంది ఉదయించాడు. ఉదయించబట్టి ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇరుకులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ఇలా ఉన్నాం. సరే సందేశానికి వెళ్దాం. ఎవరైనా ప్రార్థన చేసి సందేశం కొరకు వెళ్ళు. ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ ప్రేమ గల మా తండ్రి, ఈ ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాను తండ్రి. గడిచిన సంవత్సరం అంతట్లను నీ సజీవమైన బలమైన రక్షించడం భద్రపరిచి కాచి కాపాడు తండ్రి. ఈ సంవత్సరం చివరి రోజులకు మేము చేరి ఉన్నాం. ఈ సంవత్సరం అంతా కూడా తండ్రి నువ్వు కాచి కాపాడిన విధానం బట్టి, నీ యొక్క ప్రేమను బట్టి, నీ యొక్క కనికరమును బట్టి, నీ యొక్క ప్రణాళికను బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. నూతనమైన హృదయంతోనూ నూతనమైన జీవితంతోనూ తండ్రి కొత్త సంవత్సరానికి మేమందరం కూడా ప్రవేశించడానికి మరి ఒకసారి మా జీవితాన్ని మేము పరిశీలన చేసుకుంటానికి ఇచ్చిన గొప్ప ధ్యానించిన బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. వాక్యం ద్వారా తండ్రి మా యొక్క జీవితాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి పొరపాట్లను మరి ఒకసారి మేము పరిశీలన చేసుకుని నూతన సంవత్సరంలోనికి నూతనంగా నడవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ దాసుని నిలబెట్టుకుని తండ్రి ఈ సమయానికి అనుకూలమైనటువంటి మాటలను అందజేయమని మీకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనసును దయచేయమని, విన్నటువంటి వాక్యాన్ని వాళ్ళ హృదయాల్లో భద్రం చేసుకుని వారి జీవితంలో అన్వయించుకుని జీవించడానికి సహాయం చేయమని, నీ దాసునికి తోడు నీడగా ఉండి మీరే సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమును బట్టి ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దైవజనుడు దైవబాబుని దేవుడు దీవించుగాక. దేవుని బిడ్డలారా, ఈ సంఘములో మరి తయారైన వారు మరి ఆయా ప్రాంతాల సంఘాలకు వెళ్ళి మరి దేవుడి సేవ చేస్తున్నారు. ఎంతమందినైనా వెరీ గుడ్. ఎంత ఆనందం. యోసేపు చెప్పాను, ఫలించడు
కొమ్మ ఎక్కడ ఓట. ఇది జీవన సంఘానికి నేను చెప్తా ఉన్నాను. ఇది ఒక ఓట అండి. మీ అందరికీ తెలియదు ఏమేమి ఎలా జరిగిందో. చిన్నతనంలో మరి తీసుకొచ్చిన సంఘం. నెక్స్ట్ రాత్రి వెళ్ళారు ఇక్కడి నుంచి. రాత్రి ఫస్ట్ మన సంఘం నుంచి, తర్వాత అనేక తర్వాత ప్రొఫెస్ గారు, తర్వాత సొసైటీ సంఘం స్వామీలు గారు, తర్వాత ఇక్కడ మనకి ప్రకటన సంఘం చూసారా. అయినా ఇది ఓట ఓడతానే ఉంటుంది. ఏంటండి ఓట ఓడతానే ఉంటుంది. ఓట అంత నాట పడిన మొక్క ఏ విధంగా ఉంటారు, ఆ విధంగా ఉంటారు. మంచిది మనం విన్నాం. క్రీస్తు జన్మించే లోకాలందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ. అది మనం చూసుకోవాలి. దేవుడు బిడ్డారు క్రిస్మస్ పండుగ చేస్తా ఉన్నాం. ఇవాళ క్రిస్మస్ సందర్భంలో నుంచి వచ్చిన వాక్యాన్ని నేను పోతా ఉన్నాను. క్రిస్మస్ సందర్భాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 46వ వచనం చూడండి. ఇది కూడా క్రిస్మస్ సందేశమే. అందుకున్న తను ఏదక్కడ ఒక విషయం జరిగింది. ఏమనగా అక్కడ మేము ఆన చూసాం, ఏం చూసాం, ఇటువంటిది అటువంటిదని చెప్పుకుంటా ఉన్నప్పుడు ఒక ఆయన నుంచి ప్రస్తావన వచ్చింది. ఎవరి గురించి అనగా యేసు వారి నుంచి ప్రస్తావన వచ్చింది. అంతవరకు ఆయన ఎవరికి తెలియదు. ఇంకా ఆయన ఎక్కడ పుట్టాడో తెలియదు, ఏ ప్రాంతమో తెలియదు. కానీ ఒక ప్రాంత విషయం అక్కడ తెలియబడతా ఉంది. దాన్ని ఏమంటారంటే చర్చకి వచ్చింది. ఒక ప్రాంతం గురించి అక్కడ చర్చ జరుగుతూ ఉంది. చర్చ అంటే ఈ చర్చ కాదండి. చెప్పుకుంటా ఉన్నారు, ఒక విషయం గురించి చెప్పుకుంటా ఉన్నారు. చెప్పుకుంటా ఉంటే ఒరే ఒక ఆయన నాకు మంచి పెట్టింది. ఒక ఆయన ప్రార్థిస్తాము. ఒక ఆయన చూసాం. ఎక్కడ ఎక్కడ పలానికి చూసాం. ఏమిటి అటువంటి గ్రామంలో, భయంకరమైన గ్రామం, చాలా ప్రమాదకరమైంది. ఆ గ్రామంలో ఒక ఆయన తయారయ్యాడు. ఆయన వలనగా అందుకని తాను నజరేతులో నుండి గ్రామంలో నజరేతు ఒక ఊళ్ళో ఒక ఆయన పుట్టాడు. ఆయన వలనగా ఆయన వస్తా ఉన్నాడు. ఆయన ఎవరు? బిషప్ప లేదా అపోస్తలుడా? ఒక కుర్రవాడు పుట్టాడు. పెద్దవాడై 33 సంవత్సరాలు గతించిన తర్వాత అతని పేరు పైకి వచ్చింది. ఎవరైనా రేపు మంగళవారం జరుపుకొని ఆ క్రీస్తు ఉద్యోగ ప్రస్థానం వచ్చింది. ఒక ఆయన చూసాను. ఎవరది? ఎవరు? అంతర్వేది కొత్తపేట. అంతర్వేది కొత్తపేట ఏంటి నేను చెప్తాను. మన గ్రూప్ సంఘం తెలిసింది. ఎప్పుడు కూడా ఇక్కడ ఆ దొంగలు కానీ చెడ్డలు కానీ ఇక్కడ ఉన్నారు. నాకు తెలిసి నా విధంగా పెరిగిన గ్రూప్. కొన్ని గ్రూపుల గురించి చెప్పుకోవచ్చు. అక్కడెక్కడ నాకు తెలుసు, మా బాగా తెలుసు. కానీ కొత్తపేటలో నుండి ఇలా ఇలా చెడ్డ దొంగలు అనే పేరు కంగడపడతారండి. కానీ అటువంటి గ్రామాలు చెడ్డ అనేది రాకూడదు. కొన్ని గ్రామం అయ్యో అది మామూలేరా, అది మామూలే. కొన్ని గ్రామాలు తెలుసు ఎన్ని గదే జరుగుతాయి. వాళ్ళు తెలుసుకునేవారు మన గ్రూప్లో ఉండరు. అలా పెరిగడిపోతాడు. అలాగే ఒక ప్రస్తావన వచ్చింది. వచ్చినప్పుడు ఆయన ముఖ్యవాడు, ఆయన చాలా గొప్పవాడు. అలాగే అలా చెప్పినప్పుడు ఒక ఆయన అందుకు నతానయేలు నజరేతులో నుండి అబ్బబ్బా మంచిగా కదా. నజరేతు గురించి అప్పుడు కూడా మగవాడు రెగ్యులర్ చూడొచ్చు. లాస్ట్ పురాతనానికి భయంకరమైన పురాతనం, బంధువులు దోచుకునేవాడు, మంచి అనేది లేదు. అటువంటి పట్టణాన్ని దేవాది దేవుని హృదయ చూసి ఆ గలిలయ పట్టణం, గలిలయ ఊరది నజరేతు అనే పట్టణం నుండి ఒక ఆయన పుట్టాడు. ఎవరైనా నజరేయుడా నా యేసయ్యా నజరేతులో నుండి
ఎక్కడ మంచి లేదు. ఎక్కడ చూసిన దొంగలు, దోచుకునేవారు, క్రూరులు, అహంకారులు, భయంకరమైన ఆ యొక్క ఊళ్ళ నుండి ఒక వస్తున్నాడు. ఆయన ఎవరు? నజరేయుడైన యేసు, నా ప్రభు, నీ ప్రభు. దేవుని బిడ్డలారా, ఆయన ఎక్కడ పుట్టాడంటే భయంకరమైన ఎందుకు పనికిరాని గ్రామంలో ఆయన పుట్టాడు. పూర్వకాలంలో శాస్త్రాలు తెలిసండి. శృంగారపాడు పని చేస్తూ ఒక ఆయన కొడమీద పెట్టుకున్నాడంట ఎండాకాలం కాలంలో. ఆ శృంగారపాడు వచ్చి మీ దేవుడు అన్నారు. అది అంతర్వేది. అంతర్వేదుడు నిజమేనండి, జరిగిందండి. అంతర్వేదుడికి ఎంత కొల మీద అన్నారంటండి. అంటే అంత ఎలైన పక్కన అంతర్వేది అంటే నిజమండి, ఎలా కొనం కాదు, జరిగింది. శృంగారపాడు, మరికెపురం, ఆయా ఊళ్ళు అంటే బ్రహ్మాండానికి ఉంది. మన అంతర్వేది అంటే ఎవరికి ఏమీ తెలియదండి. కాబట్టి అంతర్వేది ఎలా ఉంది? అంతర్వేది ఎలా ఉంది? ఎలానైన పట్టణం. అంతర్వేది అంటే ఎవరికి తెలియదు. ఆయన 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 వచ్చిన కాబట్టి అంత పేరు ఉంది. ప్రతి సంవత్సరం అంత పేరు వస్తుంది అంతర్వేది గురించి. లేకపోతే అది లేదు మనకని. ప్రభుని యేసువారు, ప్రభుని యేసువారు ఎక్కడ పుట్టాడండి? ఆ నజరేతని పేద ఊరుడు, భయంకరంగా ఊళ్ళో పుడితే ఆ పేరు వచ్చింది ఆ ఊరికి. మరి మన దేశం, మన ప్రాంతానికి ఈవేళ ఇజ్రాయేల్ దేశంలో ఉన్నారు. ఈవేళ గల్ఫ్లో ఉన్నారు. ముఖ్యం ఇజ్రాయేల్ దేశంలో ఎంతమంది లేరండి దేవుడి బిడ్డ. ఈ ఎనలేని ప్రాంతంలో నుండి ఆయన పుట్టిన దేశానికి మళ్ళీ వెళ్ళిపోయారు. ఇదంతా ఎవరండి? దేవుడి కృప. నజరేతుల నుండి మంచిది ఏదైనా రాగలదా అని ప్రశ్న ఉంది. ఎవరంటే అంతకాదు. అందరూ భయంకరుడు, అందరూ క్రూరులు, దోచుకునేవాడు. అసలు ఏమి తెలియలేదు వాళ్ళు. పేద కుటుంబాలు అక్కడ మంచి డెవలప్ అయింది కాదు. అక్కడి నుంచి మంచిది ఏదైనా రాగలదా అన్నప్పుడు ఏడా ఏడా మాటలా చేపైతే చేపలు సరే వచ్చి చూడరు బాబు. ఆయన చూడంటే చూశారు. ఆయన చూసినప్పుడు ఆయనే నజరేయుడైన యేసు దేవుని బిడ్డ. ఆ పండుగే మనం చేసుకుంటున్నాం. ఆ యేసుని గురించే మనం అంటున్నాం. ఆ యేసే నజరేయుడు పుట్టాడు, రాజులు కూడా పుట్టలేదు. ఏమో ఎక్కడ వెళ్ళారండి? ఆయన ఏమో నజరేయుడు బెత్లెహేములో మోహన పుడితే, ఆయన పాకలో పుడితే జ్ఞానం ఎక్కడ వెళ్ళారు రాజులు? హేరోదు రాజా నామో నామో చెప్పి జయం చేయమని చెప్పి జయం చేయమని చెప్పి ఎవరు దగ్గర వెళ్తే ఎవరు దగ్గర ధైర్యం చెప్తాడు. ఏ రోజు చెప్పలేకపోయాడు. పేదవాళ్ళు పెట్టి మన అప్రసూపాకులు పుట్టిన యేసును ఆ జ్ఞానము గలను చూసి ధరించాడు. ఏ రోజు మాత్రం ఎప్పుడు చూశాడండి? ఏ రోజు కుమారుడు ఎప్పుడో చూశాడు. ఏ రోజు చనిపోయిన తర్వాత దేవుని బిడ్డలారా, వారి కుమారుడు నీవే యేసు అని అడిగాడు. కాబట్టి నజరేతులో నుండి మంచిది వస్తూ ఉంది, వచ్చింది. కాబట్టి మనం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మంగళవారం కార్యక్రమం. ఆయన కూడా ఎక్కడికండి? ఒక బ్రాహ్మణ ఆయన చెప్తున్నాం. మా కూతురా మంచిగా పెట్టలేదు కదా, పేపర్ పెంచండి. కొట్టుకుంటారు, వ్యాపన్యాసం వేసుకొస్తారు, ఈ వ్యాసం వేసుకొస్తారు, చూద్దాం. అటువంటి వారందరూ కూడా ఆ మంచి ఆయనను చూసి ఈ మతం, ఆ మతం, ఈ కులం, ఆ కులం అని లేకుండా యేసును అంగీకరిస్తూ ఉన్నారు. ఆయన ఎక్కడ పుట్టాడండి? పేద ప్రాంతంలో పుట్టాడు. ఎక్కడ పుట్టాడండి? ఎక్కడ? పశువుల పాకలో పుట్టాడు. పశువుల పాకలో తగ్గించుకున్నాడు. ఆయన ఎంత పేరు? పశువుల పాకలో పుట్టినాయనకి ఇంత పేరా ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? ఆయన దేవుని కుమారుడు. ఆయన తగ్గించుకున్నవాడు, దీన మనసు గలవాడు. ఆ దీన మనసు పశువుల పాక మన హృదయాల్లో ఉండాలి. దేవుని బిడ్డలారా, అందుకని ఎవరు నజరేతుల నుంచి మంచి దేవం వస్తుందండి. వచ్చి చూడాలి చెప్తారు. చూడవచ్చు. ఎక్కడ ఉన్నాడు? అక్కడే ఉన్నాడు, పక్కనే ఉన్నాడు. ఏదో చెప్పుకుంటూ ఉంటాం, ఏదో అనుకుంటూ ఉంటాం. ఆయన మన పక్కనే ఉంటాడు, ఆయన మన తోటే ఉంటాడు. మనం గుర్తించాలి ఆయన అక్కడే ఉన్నాడు. అంజనం చెట్టుకి దగ్గర ఉన్నప్పుడు ఆయనను ఎక్కడ వస్తాడో చెప్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆ లోకస్ వార్త 2వ అధ్యాయం చూడండి. లోకస్ వార్త 2వ అధ్యాయం. అమ్మా అది అదమ్మా 5 ఉందండి 4 నుంచి కదా.
దావీదు వంశంలోను. ఎక్కడండి? యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు కనుక తన భార్యగా ప్రదానము చేయబడి మరియతో కూడా ఎక్కడండి? ఆ సంఖ్యలో పట్టణం వెళ్ళాలి. వీళ్ళు ఊరు పెట్టున్నారు, జన్మలో ఉన్నారు. ఆ సంఖ్యలో రాబట్టకు అదండి గాలయాలు నజరేతును యోదయునికి అమ్మా ఎక్కడికండి? ఈ చిన్న ఊరు గాలయ నజరేతు చిన్న ఊరు బెత్లెహేము పట్టణం ఎక్కడుందంటే యెరూషలేములో ఉంది. యెరూషలేములో ముఖ్య పట్టణం. అక్కడ జనసంఖ్య రాయించుకోవాలి. మనకి ఏదైనా క్యాపిటల్ ఉన్నాయి బాబు. నా నిర్ణయం చూడండి. మనకి ఏదైనా పంచాయతీ వచ్చిన మనకి బయలులో చూడాలి. మా వాలంటీర్లు వచ్చారా? ఇప్పుడు పంచాయతీలు ఏమంటున్నారు? పంచాయతీలు ఏమంటారమ్మా? అయ్యా పంచాయతీలకు ఏం పేరు పెట్టారు? సచివాలయం. సచివాలయం ఎక్కడ ఉండేది? హైదరాబాద్ ఉండేది. మరలా మన సచివాలయం ఎక్కడ వచ్చింది? విజయవాడ. విజయవాడ పుష్పాలు. ఆ విజయవాడ వల్ల ఆ జగన్ గారు వచ్చేసి ప్రతి పంచాయతీ ఒక సచివాలయం చేశాడు. మనం విజయవాడ లెక్కలేదండి. పూర్వకాలం హైదరాబాద్ ఏదైనా ముఖ్య కార్యక్రమాలు చేయించుకోవాలండి హైదరాబాద్ వెళ్ళాలి. ముఖ్య పట్టణం సచివాలయం అది. మళ్ళా జగన్ చంద్రబాబు నాయుడు ఆయన వచ్చి విజయవాడ సచివాలయం చేశాడు. మళ్ళా విజయవాడ సచివాలయం ఆయన చెప్తే నేను తక్కువ తీసిపోతానని చెప్పేసి ఇంటింటికి సచివాలయం చేశాడు. గ్రామానికి వెళ్ళండి. మా బిడ్డ తమ్ముడు తెలియదు మనండి జగన్ గారు పంచాయతీకి సచివాలయం చేశారు. అలాగే పూర్వకాలం ఎక్కడ వెళ్ళాలి ఏంటండి? జనసంఖ్య రాయించుకోవాలంటే గలలేని ఊరు ఏదండి నజరేతనే గ్రామం. ఆ ఊరు నుండి యోదయలోకి నడుచుకుంటూ చాలా కాలం పెట్టి యోదయలోను బెత్లెహేము దావీదు పట్టణం ఆ పట్టణంలోనికి ఈ యోసేపు మరియమ్మను తోడుకొని వెళ్ళారు. ఎక్కడి నుంచండి? గలిలయలోని నజరేతు నుండి దేన ప్రాంతం గలిలయ ప్రాంతం. ఎవరెక్కడ రారు. ఎప్పుడైతే వస్తున్నారు కానీ జగన్ గారు వచ్చి వాలంటీర్స్ పంచాయతీ వల్ల సచివాలయం వల్ల మీరు వెళ్ళి అన్ని తెలుసుకోవాలని చెప్తారు. అప్పుడు ఆ రోజులు ఎవరు చెప్పేవారు కాదు. ఏదైనా పని ఉంటే మెయిన్ పని ఉంటే జనసంఖ్య రాయవాలంటే ఈ గలవనండి నజరేతు నుండి ఎక్కడికి యోదాయ యెరూషలేము ఎక్కడో హెడ్ క్వార్టర్ వెళ్ళాలి. ఆ హెడ్ క్వార్టర్ లెక్కింపడానికి వెళ్తా ఉన్నారు. ఆ యొక్క యేసు ఎక్కడ పుట్టాడండి? ఎవరుడండి? అది నజరేతు నుండి గలిలయ నుండి ఆయన ముఖ్యపట్టణం యెరూషలేము వెళ్ళినప్పుడు పశువుల పాకలు ఆ ప్రాంతంలో రాజుగారి యొక్క గృహముల ఎక్కడు క్రీస్తు వారు జన్మించారు. నీ కొరకు నా కొరకు దేవుడు పెడదాగా ఆయన పడిన కష్టాలు ఆయన ఏమన్నాడండి? ఆయన కృష్ణ తర్వాత పడ్డాడు. దీని తర్వాత 33 సంవత్సరాల వరకు బాగానే ఉన్నారు. 30 సంవత్సరాల నుంచి ఆయన పడ్డాడు. కానీ ఆయన జన్మకు యేసేపు మరియా ఎంత కష్టపడ్డారో తెలుసా? గలిలయ నుండి నజరేతు నుండి యెరూషలేము వెళ్ళడానికి ఎంత కష్టపడ్డారు. ఆ ప్రాంతంలో ఎప్పుడు వస్తానంటే ఎవరు ఆయనకు మర్యాద చూడాలి. ఎప్పుడు ఎంతకెళ్ళి ఎవరెవరు ఇంటికి వస్తే అయ్యా మా ఎవరికి కొంచెం నొప్పి కావాల్సిందంటే ఈ కాలు నొప్పి కాకుండా కొంచెం బాబు వెళ్ళి నేను ఇస్తానంటారండి. ఆ యేసు ప్రభు వారి తండ్రికి ఆ యేసు కష్టపడిన ఆ తల్లిని ఎవరో కూడా చేర్చుకోవాలి. ఏం పిల్లారా? ఎందుకనగా ఆ ఊరికి చెప్తే అలా చేర్చుకోవాలి. మంచి ఊరు కాదు. గాలి వాళ్ళు మేము నజరేతు అంటే అలా కూడా చేర్చుకోలేదు. కానీ దేవుడు బిడ్డలారా నీ కొరకు నా కొరకు నీ ప్రభు నా ప్రభు పుట్టేటప్పుడు ఎంత హీన స్థితిలో పుట్టాడు. పశువుడు ఎలా ఉండదండి? దోళ మేపుకుని ఉంటుంది అలవాటు. ఆ దోళ ఇక్కడ ఆ దోళ ముచ్చవేసి అది పైన తుడిచారు మరో చేస్తున్నారు. నేను రోజు ఉదయం వచ్చేటప్పటికి సాయంకాలం వేసేపోతాయి. వాసన అదే మనం తట్టుకోలేమి. అలా అనేక చుట్టూ ఏమి స్థలం లేకపోతే యేసువారిని ఆ తట్టులో పొరుగు పెడితే ఎంత సువాసన వచ్చింది. వాళ్ళ సిగ్గులు ఉన్నాయా? పెద్దవాళ్ళు వంటలు పని చేసేవాళ్ళు. యేసు ఏ పనండి? యేసు పని చేసేవాడు. అయ్యా వంటరాని పని
కానీ వాళ్ళ దగ్గర ఏముంటాయండి? పుడైకి బట్టలు మెచ్చులు గొప్పండి. వాళ్ళ దగ్గర ఏమి లేవు. కొట్టు బట్టలతో ఒడ్డులెక్కించుకున్నారు, నడుచుకున్నారు. ఎలా వెళ్ళారు దేవుడు ద్వారా వెళ్ళి ఆయనకి స్థలం లేనప్పుడు పశువుల తొట్టలు పశుపాలలో పసివాడు కాదు, పరమాత్ముడండి. పరమాత్ముడు. బంగారం ఎక్కడైనా అమ్మా, బంగారం మీ ఇంట్లో ఉన్న బంగారమే, టెంటలో ఉన్న బంగారమే, ఎక్కడున్నా బంగారమే, రాజు ఇంట్లో ఉన్న బంగారమే, నా దగ్గర ఉన్న బంగారమే. ఇదిగో మా చెల్లి 2 సంవత్సరాలు 2 ఉంగరాలు పెట్టిందండి. ఉంగరం బంగాలేదు. ఈ బంగారమే 2 సంవత్సరాలు కూడా వచ్చేస్తాయేమో వద్దమ్మా. కాబట్టి దేవుడున్నారా ఇలాగో బంగారం ఎక్కడ పెట్టుకున్నా, నాకు ఎక్కడ పెట్టుకున్నా బంగారమే, మీకు నగలు పెట్టుకున్నా బంగారమే. బంగారం ఎక్కడ బంగారమే. ఏ సోదరు ఎక్కడ పుట్టినా, పశువుల బాధలో పుట్టినా, బొట్లో పుట్టినా, రాజు పొలంలో పుట్టినా ఆయన బంగారమే. పశువుల తొట్టులోనికి నక్షత్రం దాన్ని చూపించింది. పశువుల తొట్టులోనికి ఆ వాసన ఎవరు చూడని తొట్టులోనికి ఆ బంగారమైన నక్షత్రం తల నిలుచుకుంటూ ఆ చుక్క దారిని చూపించింది. ఆయన బంగారం. దేవుని ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు. అందుకని ఆయన నజరేయుడు నుండి వచ్చిన గలిలయుడు. ఆయన పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఎంత కష్టపడి అలా నడుచుకుంటూ వెళ్ళారు. ఆయన ఊరు గలిలయ, ఆయన ప్రదేశం నజరేయుడు. నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా ప్రశ్న. ఒకసారి రాజు గారు ఒకసారి నాకు కాలు త్యాగం తర్వాత ఇందులో కాలేజీ ప్రక్కన అవుతున్నాం. రాజు నేను వెళ్ళాను, ఫోన్ వచ్చింది. ఎవరు చెప్పుద్రా నీకు పెద్దపడతాను. రాజు కూడా చెప్పేటప్పుడు ఫోన్ మాట్లాడాను, ఆయన వింటానన్నాడు. ఈ అబ్బాయి ఇది కొంత నాకేమో స్టోర్ వచ్చింది, ఏ నెల మొత్తం కూడా ఆయన అంతర్వేదుడు దాన్ని పొందాను. అంతర్వేదుడు నేను ఏం చేస్తాను అక్కడ అన్నానండి. ఈ అంతర్వేదం చేసి మాట్లాడతావు, ఎందుకు మాట్లాడు రా అని చెప్పాడు. అప్పుడు నేను సొమ్మిది వెళ్ళాను, మీరు అందరూ ఏం పంపించారు, ఏం చేస్తానని. మళ్ళా 2వసారి కూడా ఈ అంతర్వేదుడిని అతనే కావాలి. ఎటువంటిదండి యానివర్సరీకి అబ్రహాం యానివర్సరీకి నన్ను మళ్ళీ 2వసారి తెప్పించారు. అప్పుడు ఇంకెవరెవరు చెప్పారు తెలుసా? ఒకసారి స్టీఫెన్ ఫాల్ ఫస్ట్, తర్వాత రాజశేఖర రెడ్డి గారు, అరుణ్ అనిల్ కుమార్ గారు, 3 అంతర్వేది బిషప్ గారిని పిలిచారు. చూడ 2వసారి చెప్పగలరు కదా, కాబట్టి 2వసారి వెళ్ళారు. మా సేవకుడు వచ్చి మా అన్నయ్య లేకపోతే మా సంఘం నుంచి వచ్చి 2వసారి కూడా అటువంటి యానివర్సరీలో వేలాది మందిగా ఉన్నారండి. ప్రసంగం చేసిన తర్వాత అందరూ వచ్చారయ్యా, పాస్టర్లు వచ్చి మీరే చెప్పారు సరైన ప్రసంగం ఏమిటి? మేము నజరేయుడైన యేసుని ఆ పండుగలో మహాదమైనప్పుడు తిరుపతి దగ్గరికి వచ్చి నన్ను క్రీస్తును చూడగలుగుతా ఉన్నానని ఆ పండుగలో ఆ గ్రీసు దేశస్తులు అడుగుతా ఉన్నారు. వాక్యాలు ఎంచుకున్నాను. గ్రీసు దేశస్తులు అడుగుతాను యేసుని చూడాలి. జరిగే పండుగ ఎవరి గురించి? యెరూషలేములో యేసు దేవుని గురించి. కానీ యేసు ఎక్కడ చూడగలిగినందుకు ఉన్నారు. ఆ వాక్యం ఆయన గుర్తున్నది. ఒక గ్రీసు దేశస్తులు అడుగుతూ ఉన్నారు, అయ్యా పిలుపు ఈ పిలిపే మాకు దేవుని కనపరచమైన దేవుడు అలా ఎంత ఏమైనా దేశమైన ఎన్నో ప్రాంతమైన దేవుడు వాడుకుంటే ఎవరైనా వాడబడగలడు. దేవుడు ద్వారా మా కోళ్ళు వచ్చిందట తెలియదా రూప కదా మరి వచ్చిన నాకు తెలియదు. బాబు వచ్చారు 10 రోజులు ఏంటంట. నేనేం బలహీనంగా ఉన్నాను, వచ్చి ప్రార్థన కంగారు అయిపోయినాను, నిద్రపోతా ఉన్నాను. అటువంటి దూరదేశం నుండి రావడం, వెళ్ళడం, వస్తా వెళ్ళడం, ఈ మందిరం ఇటండి పర్లోక రాజ్యములు అటు ఇటు తిరుగుతూ ఉంటారంటే అలా మన యొక్క మందిరం పెట్టారా. అంత ఏదైనా ఈ మందిరాన్ని, ఈ కొత్తగా ఈ సంఘాన్ని దేవుడు ఈ విధంగా వాడుకుంటానంటే ఇది పోతాడు చేసిన పునాది నజరేయుడైన యేసు, గలిలయుడైన యేసు మనకు తోడుగా ఉన్నబట్టి ఈ విధంగా మనం జీవించగలుగుతున్నాం. నజరేయుడు నుండి ఎక్కడ ఉంటుంది? మంచిది లేదండి, మంచిది లేదా? ఏ దేశంలో ఎక్కడైనా అందరూ చెడ్డవాళ్ళేనా? అమ్మా అందరూ చెడ్డవాళ్ళే ఉంటారా? మంచి
మంచి లేకపోతే మనం జీవించలేము. దేవుని ప్రియమైన వల్ల ఆ మంచివాడు నజరేయుడైన యేసు. ఆయన పుట్టింది రాజదర్బారం కాలేదు, మంచి గృహాన్ని కాలేదు. కొంత స్థలం ఉన్నాయో బాబు నా భార్యకు కష్టకాలంగా ఉంటే అందరూ తలుపు వేసుకున్నారు. ఈరోజు మనం ఏం చేస్తా ఉన్నాం? తలుపులు తీస్తున్నామా? చెప్పడమ్మా, తీసారా లేదా? చెప్పడం భయమేంటి? అయ్యా తలుపులు తీయబట్టి ఇక్కడ కూర్చున్నాం. అక్కడ బ్రహ్మాండ కార్యక్రమాలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్తాం, ఇదే చూస్తున్నాం. ఇదంతా దేవుడిచ్చిన కృప. ఆయన పశువుల పాకలో పుట్టి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడండి? జ్ఞానంలో చూసాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంటిలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడండి? ఇంటిలోకి వెళ్ళాడు. దానికి అర్థం వారి ఇంటిలోకి వెళ్ళి మరియను యేసేపును శిశువైన యేసును చూసి జ్ఞానులు బంగారం బోరలు సాంబ్రాన్ని వార్తలు చూసుకుంటామని అర్పించేవారు. పాకలో పుట్టినవాడు, పశువుల తొట్టిలో పుట్టినవాడు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడండి? ఇంటిలోకి వెళ్ళిపోయాడు. మనం చాలా మంది అక్కడ పశువులు తొట్టేస్తారు, మన చోట్లేదే వేస్తాయి. పశువు తొట్టే మంచిది. ఆ పశువు తొట్టు వచ్చి మనం ఎక్కడ వచ్చేస్తాడండి? మందిరంలోకి వచ్చేస్తాడు. మందిరంలో వచ్చిన వాళ్ళకి ఏం చేస్తాడండి? హృదయంలోకి వెళ్తాడు. క్రీస్తు యేసు కలిగి ఉంటే ఎంత ఆనందం! యేసు ఉన్న ఇంటిలో ఎంతో సంతోషం, ఎంతో సంతోషం. యేసు ఉన్న ఇంటిలో మళ్ళీ కూడా ఇచ్చిందండి. చెప్పగలిగింది ఏది ఏమైనా యేసు నా బిడ్డ హృదయంలో ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు, నేను నిలబడతా ఉన్నాను. యేసు మన ఇంట్లో ఉన్నాడు, పాకలైతే ఉన్నాడు. పాకల నుంచి ఆ యొక్క జ్ఞానం వచ్చినప్పటికీ 2 సంవత్సరాలు అయిందండి యేసు గారు పెట్టి. 8 సంవత్సరాలు జ్ఞానం వచ్చి యేసుకు సాంప్రదాయ బోధాలు సమర్పించడానికి 2 సంవత్సరాలు అయింది. కాబట్టి ఏదో రాజు తిరిగి రాలేదు చెప్పడం అన్నాడు. తిరిగి రాడు కారణాలు పెట్టి, సమాచారమైన కారణాలు పెట్టి జ్ఞానుడు ఆ దేశంలో ఆయనండి పుట్టిన వరకు 2 సంవత్సరాల వయసు వచ్చే వరకు ప్రతి భగవాన్ని శపించేశాడు. అనగా ఏ శకమండి? ఇంటిలో ఉన్నాడు. దేవుని వెళ్ళారు, మా హృదయంలో ఉండాలి. ఆయన్ని దత్తరించలేదండి. మంచివాడు మన హృదయంలో ఉంటే, మంచివాడు మన ఉద్దేశాల్లో ఉంటే, మంచివాడి తలంపులు మనం కలిగి ఉంటే ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా భయపడవలసిన పని లేదు. అదే క్రిస్మస్. క్రీస్తును కలిగినదే క్రిస్మస్. క్రీస్తును ఆరాధించడే క్రిస్మస్. క్రీస్తును ప్రార్థించడే క్రిస్మస్. క్రీస్తుని దివాళీ నాడని పాడక్కర్లేదండి. ఒకసారి పరమత్వ మీటింగ్స్ ఆరాధ్యమిత్రులు వచ్చారు. క్రిస్మస్ ప్రసంగం వారు ఇలాగే చెప్తుకుని మన కుర్రోళ్ళు, మన పెద్దలు విశ్వపనం మన ప్రార్థన ఇదిగా పని అన్నాడండి. ఇంకా పని ఎందుకు? ఆయన లాడిలాడు కదా. క్రీస్తు జన్మను గుర్తు చేసుకుందాం. కానీ ఆయన రారాజుగా రాబోతా ఉన్నాడు. మెస్సయ్య నజరేతులో జన్మించిన, గలిలయలో జన్మించిన ఐఎస్ఐ గలిలయలో లేడు, పశువుల పాకలో లేడు, అక్కడ గృహంలో లేడు. ఆయన కూడా ఎక్కడ ఉన్నాడండి? తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని చూస్తామన్నాడు. నాయనా వెళ్ళిపోనా? ఇంకా టైం ఉంది. వెళ్ళిపోతాను ఆయన. ఇంకా టైం ఉంది. వెళ్ళిపోతాను ఆయన. ఇంకా టైం ఉంది. ఎందుకనగా అందరంతగా రక్షణ పొందాలి. దేవుని బిడ్డలారా, అందరూ అంతటా రక్షణ పొందాలి. దేవుని ప్రియుల. అంతేగాని క్రిస్మస్ రేపు 20 చేసిన, 20 చేసిన, రేపు చేసిన క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధన యోగ్యుడు ఎవరండి? ఆరాధన యోగ్యుడు ఆ క్రిస్మస్ తాత కాదండి. ఆ క్రిస్మస్ తాత గురించి చెప్పాలంటే చాలా మంది ఒకసారి చెప్పారు, టైం లేదు.
క్రిస్మస్ తాత అంటే అది దేశంలో జరిగింది. ఆ పిల్లల్ని ఆడించడానికి అలాగే క్రిస్మస్ తాత కాదు కానీ ప్రభుని యేసే మన తాత, ప్రభుని యేసే మన కుమారుడు, మన ప్రభుని యేసే మన తండ్రి, దేవుని వెళ్ళాలి. కాబట్టి నజరేతుల నుండి మంచిది రాగలదా? వచ్చిందండి. వచ్చి చూశాడు. ప్రభా నీవు నన్ను ఎక్కడ చూసావు? నీవు నాకు తెలిసి అంటా ఉన్నాడు ప్రభు యేసువారు. నీవు నన్ను ఎక్కడ చూసావు? యేసు అంటా ఉన్నాడు. అందరి హృదయం అంతా పడదు కదా. నీవు అర్జునం చెట్టు క్రింద కానీ చూశాను కదా అంటావు. నేను చూస్తా ఉన్నాడు. అప్పుడు వాడు పుట్టట్లేదు, నన్ను చూస్తా ఉన్నాడు, నా మాటలు చూస్తా ఉన్నాడు, నీ అక్కలు చూస్తా ఉన్నాడు, నీ ఆశలు చూస్తా ఉన్నాడు, నీ యొక్క ఆత్మీయ స్థితి ఏమిటో ముందు చూస్తూ ఉన్నాడు. ఒకసారి ఆ యేసయ్య, ఆ బరుడైన యేసయ్యకు, నజరేతుడు వచ్చిన యేసయ్యకు, గలిలయని యేసయ్యకు మనం ఏం చేయండి? మన హృదయాన్ని పోవాలి. అక్కడ ఫిలిప్ నతనయేలు ఏమంటాడన్నా? ఆ ఫిలిప్తో అంటా ఉంటే ఫిలిప్ వచ్చి చూడమనగా చూసి ఆశ్చర్యపోయాడు. ఆయన ఆశ్చర్యకరండి, ఆయన ఆలోచన చెప్తండి, ఆయన బలవంతుడైన దేవుడండి. ఎక్కడ భయపడాలి? 700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవచించాడు. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ఆయన యెషయా ద్వారా దేవుడు ప్రదర్శించాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి. అటువంటి ఆయన ఎక్కడో పుస్తకాలలో పుట్టాడండి. పుస్తకాలలో పుట్టాడు. ఎంత మహత్కార్యం చేయవాడు. ఎన్ని మెడల్స్ ఉన్నాయి ఆయనకి, ఎన్ని గుర్తులు ఉన్నాయి. ఇన్ని గుర్తులు గలవాడు చిన్న పుస్తకాలలో పుట్టాడు. దేవుని బిడ్డలారా, మన పరిస్థితి ఎలా ఉంది? అందుకే నజరేతుడు నుండి మంచిదేదైనా రాగలరా అని పడుతూ ఉన్నారు. చూద్దాం దేవుని ప్రియులారా. యోహాను సువార్త 7వ అధ్యాయం 40వ వచనం యేసుని గురించి విందాం ఇవాళ. యోహాను సువార్త 7వ అధ్యాయము. అమ్మా, అక్కడ కార్యక్రమం జరుగుతుంది. ఆయన మత్కారాలు చేశాడు. పుట్టినట్టే లేడు, తిరగాడు, మాత్కారాలు చేశాడు. మాత్కారాలు చేసినప్పుడు జనసమూహంలో కొందరు ఈ మాటలు విని ఆయన గుట్టోడు బాగా చేశాడురా, చనిపోయిన కూడా లేపాడురా అని చెప్తా వింటే జనసమూహంలో చెప్పిన మాటలను బట్టి బాగుపడ్డవాడు, ఆ విషయాలు చూసిన వాడు చెప్తా వింటే ఈ మాటలు విని జనసమూహంలో నిజంగా అప్పుడేమన్నారండి? రే నజరేతు వచ్చాడు, కరెక్టే, గాలించి వచ్చాడు, కరెక్టే, ప్రవక్తే పుట్టాడు అక్కడ, ప్రవక్తే. ఈయన ప్రవక్త అన్నారు కొంతమంది. తర్వాత మరికొందరు ఈయన క్రీస్తనగా అభిషక్తుడు, క్రీస్తనగా అభిషక్తుడు, యేసనగా రక్షకుడు. అమ్మ, యేసనగా రక్షకుడు, క్రీస్తనగా అభిషక్తుడు అన్నది అభిషేకం పొందినవాడు. ఎవరి చేత? దేవుని చేత. యోహాను చేత బాప్తిసం పొందుతున్నప్పుడు ఆకాశం తెరబడ్డది, స్వరం వస్తుంది. అక్కడ వాళ్ళకి వినబడతలేదు. కానీ ఆ యేసు వారికి యోహాను సాక్ష్యం ఇచ్చాడు. ఏమైనా సత్యం వస్తుంది? ఇదిగో ఇతడే నా ప్రియ కుమారుడు, ఈయన చెప్పండి అమ్మా. మరి గన్నంలో నేను మీరంతా వేస్ట్. ఆడొక్కడారా, ఆ పెద్దోడు అక్కడారా, నాకు పని చెప్పరా, తన తండ్రి ఆ పెద్దోడు అక్కడే నాకు ఉపయోగపడుతున్నాడు. మీరు ముగ్గురు కూడా వేస్ట్ రా. అక్కడ దానికి అర్థం ఏంటంటే ఆకాశంతోనే పడ్డది. అక్కడ చాలా మంది బాప్తిసం పొందుతున్నారు. ఈశ్వరు అక్కడ ఉన్నారు, యోర్దాను ఉన్నారు. ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతడు గలిలయలో పుట్టాడు, అక్కడ నజరేతులో పుట్టాడు, ఆ పాటలో పుట్టాడు. ఆయన ఈయన లెక్క చేయలేదు కానీ
ఇతని యందు నేను ఆనందిస్తానని పౌరులు దిగి వచ్చింది. దేవాది దేవుడు ఆకాశం తిరిగాడు. ఆ శబ్దం వ్యవహారం అన్నాడు. ఆయన రాస్తున్నాడు. దేవుడు పెట్టినాడు. మన ఎంత ఆనందం ఉందా? మన ఎంత ప్రేమ ఉందా దేవునికి? మన ఎందు అటువంటి సంతోషం ఉందా? అదే గవర్నర్ బాప్తిస్మం వాళ్ళ గురించి చెప్పరా? బాప్తిస్మం వచ్చింది కానీ వాళ్ళు రావచ్చు, కానీ వాళ్ళ యందు దేవునికి ఆనందం కలగలేదు. ఈ దినాల్లో మనం పండుగలు చేస్తున్నాం, గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాం, కానీ ఆ పండుగలో యేసు లేకపోతే, ఆ పండుగలో ఆయన లేకపోతే గొడవలు ఉంటాయి. కొన్ని నేను కొట్టుకున్నానంటారు. మీకు తెలుసా, మా ప్రాంతాలు అటువంటి లేదు. కొన్ని ప్రాంతాల్లో క్రిస్మస్ చేసి ఏంటండి తగాదాలు పెట్టుకుని ఉంటారు. అది క్రిస్మస్ నిజమైందా? నిజమైంది కాదు. ఒక తాతగారికి బర్త్డే చేస్తున్నారు, బాగా సంపాదించాడు. అబ్బాయి గారండి, మా తాతగారికి మేము బర్త్డే చేస్తామని పాస్టర్లు వచ్చారు, అందరూ వచ్చారు. ఓ పాస్టర్లు వచ్చినాడు, ఈయనకి పెట్టాడు, ఆయన దూరదేశం వెళ్ళాడు, ఇలా మనవడు కట్టాడు, ఇలాగా ఆ తాతగారి గురించి ప్రార్థన చేస్తున్నారు. అందరూ వెళ్ళిపోయాడు. వెళ్ళి తాత కొంచెం పాయేస్తుందా పళ్ళకి ఇచ్చి పెట్టాడు. తాత ఏం చేశాడు? ఈ ప్రసంగాలు వచ్చిన గోడలు పెట్టాడు, కానీ ఆ తాతగారిని ఎవరు చూడలేదు. చూడని కారణాన్ని బట్టి తాత ఎగిరిపోయాడు. అలా ఉండదా క్రైస్తవ భక్తి? క్రీస్తు మనం ప్రార్థిస్తున్నాం, పండుగలు చేస్తా ఉన్నాం. పండుగలు నిజమైన క్రిస్మస్ చేతరగా ఆ యేసు హృదయంలో చేర్చుకోవాలి. అక్కడ ఫిలిప్పు ఆంజనేయ సంభాషణలో నజరేతుల నుండి ఏదైనా మంచిది రాగలదా అంటే వచ్చాడు, వచ్చి చూశారు, ఆనందించారు. ఇక్కడ ఇదమ్మా మరికొందరు ఈయన క్రీస్తు, మరికొందరు ఆగండి. ఏంటి? ఒకరేమో ఆ ప్రవర్తన రాదు, ఒకటేమో క్రీస్తు అంటే మరికొందరు అంటున్నారు. ఆ పేరు గారు గడ్డేసుకొచ్చి వర్షించడంతా కొత్తగా నుంచి అని చెప్పుకోలేదా? అలాగా ఏంటి, కొంతమంది ప్రవర్తన్నారు, కొంతమంది ఏమో క్రీస్తు అన్నారు, కొంతమంది ఏంటి ఏమిటి క్రీస్తు నజరేతులో నుండి గలిలయ నుండి వచ్చిన ఊరి కాడ చిక్కలేదంట అనడంలో ఏంటి అటువంటి మాత్రమే చేసేవారు, అటువంటి చచ్చిపోయిన బ్రతికించేవారు. అదే పరికరం ఊరది. ఆ ఊళ్ళో నుంచి యేసు వస్తాడా? వచ్చాడు, వచ్చి చూపించాడు. ప్రపంచాన్ని తల క్రిందలు చేశాడు. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప పాపం. ఇటువంటి ఈయన మాట్లాడినట్లు ఎవరు స్వచ్ఛలు పరిశీలన్నారండి. ఈయన మాట్లాడినట్లు ఎవరు కూడా చెప్పండి. ఈయన మాట్లాడుతున్నట్లు ఎవరును ఈ పాండిత్యము ఈయనకు ఎక్కడి నుండి వచ్చింది? పాండిత్యం చదువుకున్న వాళ్ళే, లేకపోతే బిషప్లే, లేదా థియరీ జరిగిన వారే ప్రసంగాలు చేస్తారు, పాటలు పాడతారు ఉంటారు. ఈ క్లాస్ మంది చదువులేను లేదు, ఎటువంటి ప్రార్థన చేస్తున్నారు, ఎటువంటి ప్రసంగాలు చేస్తున్నారు. బిషప్లు భక్తులు అయ్యా పూర్వకాలంలో చదువుకోలేదు, మన ఆయన అసలు చదువు బయటకెళ్ళలేదంట, ఏం తెలుసుకున్నారు కూడా తను చదువుకోలేదు. ఇంకా ఎవరు ఇటువంటి ప్రసంగాలు చేసుకోలేంటి? గొప్ప ప్రసంగాలు వాళ్ళు చేశారండి. వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు? ఎక్కడ నేర్చుకున్నారు? దేవుని యొక్క నేర్చుకున్నారు. మరి అయితే ప్రభు యొక్క పాదం వద్దన్నది మార్త అయితే కష్టపడతా ఉంది. ఏ కష్టంలో ఉన్నారు? పాల్గొంది కదా, అన్నది ఇంగ్లీష్ కదా. ఆ పాటలు పుట్టవాడు పాటినట్టు లేదు, నజరేతులు పుట్టాడు నజరేతులు లేడు. ఏడాది శుభ్రమా నీవు యోగా ప్రధానం లేవు. ఎంత మాత్రము వినడమా? ఆవిడా ఎంత చెప్పలేదా? ఎంత మాత్రము అల్పమైన దానం. ఇశ్రాయేలు రాజు నీలో నుండి వస్తాడు. నీలో నుండి గొప్ప మర్మాలు ప్రవేశిస్తూ ఉన్నాడు. మీలో నుండి గొప్ప సాక్ష్యాలు పెట్టా ఉన్నాడు. మీలో నుండి గొప్ప ప్రార్థన పొందుతాయి. వీళ్ళందరూ ఎక్కడో విదేశం నేర్చుకోలేదండి. అందరు ఇక్కడే పుట్టి ఇక్కడే తిరిగి ఆ చరిత్రల నుండి మంచిది రాగలదంటే మన ఊరు, మన ప్రాంతం బాగా ప్రపంచానికి వెనకాల ఉంది.
ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తే తొమ్మిది దేశాలు ఆ యొక్క ఎవరైతే చెంతలో ఇచ్చినట్టు ఆరోపిస్తాను ఇంకా ఎవరు చేశారండి అదే ఇచ్చినట్లు ప్రపంచ దేశాలు మన ప్రార్థన పెట్టి మీ ప్రార్థన పెట్టి తెలియదా మీ భర్తల లేదా అయ్యా మీ ప్రార్థన పెట్టి మీ భార్యల లేదా మీ పిల్లల లేదా ఏ చెప్పుడు దేశం చూడలేదా ఎంత గొప్ప ఆదిక్షత దేవుని ప్రియులారా. నా తల్లిదండ్రుల నుండి మంచివాడు వచ్చాడు. దేవుని ప్రియులారా మంచివాడు వచ్చాడు కాబట్టి మనం ఈ విధమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ముందుకు చేస్తాను. యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం. యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం. యోహాను మొదటి పత్రిక అదే అండి. ఈ నజరేతుడు గలలలో పుట్టినవాడు ఆ మంచివాడు ఎటువంటి వాడంటే మన పాపములను ఆ మంచివాడు ఎటువంటి వాడండి. ఆయన మామూలుగా మనకు అన్నం పెడతానికి కానీ మనకు వస్త్రం ఇవ్వడానికి కాదండి. మనకు ముఖ్యంగా మన పాపాన్ని తొలగించడానికి వచ్చాడు. మన పాపములను మనము కప్పుకునే ఎడలా మన పాపములను మనము ఒప్పుకునే ఎడలా ఆయన నమ్మదగిన వాడు. ఎవరు నమ్మదగిన వాడు? లోకలందరూ కూడా ప్రమాదమైన వారి ఆయన ఒక్కడే. బుల్లే నీకు బుల్లెత్తునని మాట ఎవరు చెప్పగా ఎంతే వరకు తిరిగిపోతాను రాబాయ్ నీకే చెప్తున్నాను మాట. సుశీలరావు నాకు ఎంతో ఫ్రెండ్ ఎవరు తిరిగిపోతాడండి. కానీ ఎవరు నమ్మదగిన వాడు కాదు, కానీ ఆయనే నమ్మదగిన వాడు. నెక్స్ట్ నీతిమంతుడండి ఆయన. ఆ గలవలో ఆ పశుమాకలో అయితే ఆ యెరూషలేములో వచ్చేసి జన్మించిన వాడు ఆయన నీతిమంతుడు. అదే అండి నమ్మదగిన వాడు నీతిమంతుడు కాబట్టి మన పాపములను క్షమించేవాడు ఆయన. ఎవరికనండి అధికారం? పాపములను క్షమించడానికి నాకు అధికారం కలదు అని ప్రభు చెప్పారు. ఎవరికైనా ఉందా? ఎవరికి లేదండి. ఆయన ఒక్కడికి. ఎందుకని ఒకళ్ళు అంటున్నామంటే మనము అది చేసి ఉండకూడదండి. ఇప్పుడు అంతా చెప్తున్నాడు అలాగే చెప్తున్నాడు వీడు పెద్ద ఎదమంటారు కదండి. వీడు పెద్ద ఎదవా ఆ మాటలు అదే అనిపిస్తుంది నేనే చెప్పు. అందుకని ఆయన ఎందుకని మనం పవిత్రుడిగా చేస్తాడంటే ఆయన పవిత్రుడు. ఎవరు మనుషుడు పవిత్రుడు కాదు. నేను గొప్పని చెప్పుకోవచ్చు, నేను గొప్పని చెప్పుకోవచ్చు, నేను లేకపోతే విషపుడని చెప్పుకోవచ్చు. ఎంతమంది అని ఏదో తప్పిదం ఏమక్కర్లేదండి. హృదయంలో అసూయ ప్రమాదం. నేను ఏ తప్పు చేస్తలేదు అనుకుంటాను. అసూయకరి ఇతను బాగా ఉంటే వచ్చుకుంటాను. ఎలా ఉంటే నీకేమిటి ఇంకా ఆయన నమ్మదగిన వాడు నీ పవిత్రుడు. కాబట్టి మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి చేస్తాడా? ఈశ్వరకు వెళ్దాం. వస్తాము. ఆయనే నజరేయుడు, ఆయనే గలలీయుడు. నజరేయుడికి వచ్చిన వాడు ఆయనే. మన పాప పరిహారకర్త ఆయనే. ఆ రక్షకుడిగా వచ్చాడు. ఇంకా విందాం. మంగళవారం 5 ఉన్నారు. ఏం తీసుకుని వస్తాడు వ్యాపారం చూద్దాం. దేవుని బిడ్డ ద్వారా ఈ మాట మనకు దీవించి కాపాడి నడిపించినట్టు